నమస్తే. శ్రీధర్ పట్టాభిరామ్ ఎన్టీకే లీడర్ తమిళనాడులో మళ్ళీ ఇంకొకసారి మనం లైవ్‌లోకి తీసుకుందాం. ఇక తమిళనాడు ఇష్యూస్ ఏమన్నా వస్తే మన శ్రీధర్ గారినే లాగుదాం. ఎందుకంటే ఆయన తమిళనాడు వ్యక్తి కాబట్టి తమిళనాడుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లోకి తీసుకొని మాట్లాడదాం. ఇక నుంచి అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడైతే తమిళనాడు ఇన్ఫర్మేషన్ కావాలో అప్పుడు. ఈరోజు మనందరికీ తెలుసు ఏఐడిఎంకే వాళ్ళు విడిపోయారు. 2 ముక్కలైనాయి. విజయ్‌కి సపోర్ట్ చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. సో ఏం జరిగింది అసలు? ఏఐడిఎంకే వాళ్ళు ఎందుకు విడిపోయారు? అది మొత్తం కూడా కొద్దిగా శ్రీధర్ మాటల్లో విందాం. శ్రీధర్ గారు ఏమైంది చెప్పండి? రమేష్ నమస్తే, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇప్పుడు ఏఐడిఎంకే పార్టీ ప్రెసెంట్లీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఈ పళనిస్వామి. సో ఆ పళనిస్వామి లీడర్షిప్ కిందనే వాళ్ళు ప్రెసెంట్ అసెంబ్లీ ఎలక్షన్ ని ఫేస్ చేశారు ఇన్ అలయన్స్ విత్ బీజేపీ. సో ఇప్పుడు వాళ్ళ నంబర్ ఆఫ్ ఎమ్మెల్యేస్ 47 ఉన్నారు. సో పోస్ట్ ఎలక్షన్ దేర్ వాస్ అ పొలిటికల్ క్రైసిస్, మన అందరికి తెలిసిందే, ఎవరికి మెజారిటీ లేదు. అలాంటి ఒక టైం పీరియడ్ లో డిఎంకే గేవ్ అన్ ఆఫర్ టు ఈ పళనిస్వామి సేయింగ్ దట్ మీరు స్టేట్ లోనే హైయెస్ట్ మార్జిన్ మెజారిటీ తోటి గెలిచారు యాజ్ అన్ ఎమ్మెల్యే. హైయెస్ట్ మెజారిటీ మీకే వచ్చింది స్టేట్ లో. సో పీపుల్ ఆఫ్ తమిళనాడు హావ్ గివెన్ దట్ మ్యాండేట్. సో దానికి రెస్పెక్ట్ ఇచ్చి డిఎంకే ఏం ఆఫర్ ఇచ్చిందంటే, మీరు సీఎం గా ఉండండి, మేము మీకు సపోర్ట్ ఇస్తామని డిఎంకే గేవ్ అన్ ఆఫర్. అండ్ అవుట్ ఆఫ్ 47, 30 MLAs అపోజ్ దట్. మన ఫౌండర్, పార్టీ ఫౌండర్ ఎంజి రామచంద్రన్ స్టార్టెడ్ అ పార్టీ అగైన్స్ డిఎంకే. ఈ రోజు అదే డిఎంకే సపోర్ట్ తీసుకొని మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తే అది విల్ నాట్ బి అక్సెప్టెడ్ బై పీపుల్ ఆఫ్ తమిళనాడు అని చెప్పడం జరిగింది. ఆ 30 MLAs ప్రెసెంట్లీ ఎవరైతే బయటకు వచ్చి అగైన్స్ గా ఉన్నారో వాళ్ళు. But EPS Edappadi Palaniswamy was interested to become CM with the support of DMK. But the 30 members accept చేయలేదు ఆ ఆఫర్ ని, బికాస్ వాళ్ళ సిద్ధాంతమే ఓన్లీ సిద్ధాంతం, వాళ్ళకి ఒకటే సిద్ధాంతం ఏఐడిఎంకే అగేన్స్ట్ డిఎంకే. వాళ్ళ ఫిలాసఫీ అది, వేరే ఏం ఉండదు. మీకు సనాతనము ఇంకా సెక్యులరా ఇన్సెక్యులరా అవన్నీ ఏం తెలియదు వాళ్ళకి. ఓన్లీ అగేన్స్ట్ డిఎంకే. ఈ 30 MLAs ఏమంటారంటే, మన మెయిన్ అజెండా అండ్ ఫిలాసఫీ ఈస్ అగేన్స్ట్ డిఎంకే అన్నప్పుడు హౌ కెన్ యూ ఫార్మ్ గవర్నమెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ డిఎంకే అని వాళ్ళు అప్పటి నుంచే రిఫ్ట్ లో ఉన్నారు ఆయనతోటి. సో మిస్అండర్స్టాండింగ్ పెద్దగా అయ్యి రెసార్ట్ల 47 MLAs పాండిచ్చేరి రెసార్ట్ లో ఉండడం జరిగింది. అండ్ నౌ ఆఫ్టర్ విజయ్ బికమింగ్ చీఫ్ మినిస్టర్ అండ్ దెర్ ఇస్ సమ్ క్లారిటీ ఆన్ మెజారిటీ నౌ, ఆ 30 MLAs ఏం చేశారంటే బయటకు వచ్చి వీఆర్ గివింగ్ సపోర్ట్ టు విజయ్ అండ్ గివింగ్ అ రిటర్న్ స్టేట్మెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ విజయ్ అని చెప్పి ప్రెసెంట్ టెంపరీ స్పీకర్ దగ్గర సపోర్ట్ ఇచ్చేసారు ఇన్ లెటర్ రిటర్న్ ఫార్మ్. సో ద జనరల్ సెక్రటరీ, ఒరిజినల్ జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి దగ్గర ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే 70 members ఉన్నారు అవుట్ ఆఫ్ 47. 2/3 మెజారిటీ ఇక్కడే ఉన్నారు, ఆయన దగ్గర ఏమో 1/3 ఉన్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ సినారియోలో ఎడప్పాడి పళనిస్వామి హాస్ నాట్ స్పోకన్ టు ప్రెస్ ఎనీథింగ్ అన్నప్పుడు పార్టీ ఈస్ నౌ ఇంటూ 2 లీడర్షిప్ అగైన్. ఎర్లీగా కూడా వాళ్ళు డ్యూయల్ లీడర్షిప్ లోనే ఉండేవాళ్ళు, వన్ అండర్ ద ఓపీఎస్ అండ్ ఈపీఎస్. వాళ్ళిద్దరు వీఆర్ 2 leaders టేకింగ్ కేర్ ఆఫ్ ద పార్టీ అని అన్నారు. ఇప్పుడు కూడా they are claiming that we have dual leadership అని చెప్తున్నారు. One is SP Velumani, another one is VC Shanmugam as one team with 30 MLAs. SP Velumani, VC Shanmugam 30 MLAs and Edappadi Palaniswamy EPS with 17 MLA divided by 2. సో ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళందరూ కూడా 75+ లో ఉన్నారు, ఈ ప్రెసెంట్ లీడర్స్ అంతా కూడా. వాళ్ళ భయం ఏంటంటే ఇంకా 5 years ఆగితే నాకు 80 వస్తుంది, ఆ తర్వాత ఎలక్షన్ ని ఫేస్ చేస్తే మేము గెలుస్తామో గెలవమో తెలీదు, ఫిజికల్ గా ఫిట్ గా ఉంటామో లేదో తెలీదు. సో ఉన్న ప్రెసెంట్ డేస్ ని వీ వాంట్ యూజ్ ఫార్ బీయింగ్ ఇన్ పవర్.
విజయ్కి సపోర్ట్ ఇస్తే ఏదో 1-2 మినిస్ట్రీ ఇస్తాడేమో, సో అనదర్ 5 years కి మినిస్ట్రీలో ఉంటూ లెట్ us రీచ్ 80. సో ఆఫ్టర్ దట్ ఏమవుతుందో తెలీదు అనేది వాళ్ళ ఒపీనియన్, ఫార్ విచ్ ఈపీఎస్ జనరల్ సెక్రటరీ ప్రెసెంట్లీ హోల్డింగ్ ద లీడర్షిప్ ఆఫ్ ఏఐడిఎంకే అండ్ ద సింబల్, వాళ్ళ సింబల్ చాలా పాపులర్ ఇండియాలో, 2 leaf ఉంటది గ్రీన్ కలర్ లో, అది చాలా పాపులర్. లైక్ డిఎంకే హ్యావింగ్ రైజింగ్ సన్, వాళ్ళది కూడా 2 leaf చాలా పాపులర్. సో ఆ సింబల్ విత్ జనరల్ సెక్రటరీ పవర్ ఈపీఎస్ ఇస్ నాట్ అక్సెప్టింగ్ ఫర్ ఇట్, అండ్ వీళ్ళు బయటకు వచ్చి దే ఆర్ నౌ సపోర్టింగ్ విజయ్. అండ్ ఇవన్నీ జరగడానికి కారణం కూడా ఏఐడిఎంకే వాస్ నాట్ ఇన్ అ పొజిషన్ వేర్ ఒక టర్మే వాళ్ళు పవర్లో లేకుండా ఉంటారు, ఒక 5 years పవర్లో లేకుండా ఉంటారు, ఇమ్మీడియట్ గా పవర్కి వచ్చేస్తారు. ఈసారి ఏమైందంటే 2 terms కంటిన్యూస్ పవర్లో లేకుండా ఉండాల్సి వచ్చింది హిస్టరీలో. ఎయిదర్ కరుణానిధి, అగైన్ నెక్స్ట్ టైం జయలలిత, అగైన్ నెక్స్ట్ టైం కరుణానిధి, అలా జరుగుతూ వచ్చాయి. ఈసారి ఏమైందంటే సెకండ్ టర్మ్ కూడా పవర్లో లేని ఒక సిచ్యువేషన్ బికాస్ ఆఫ్ విజయ్ ఇంపాక్ట్. సో వాళ్ళు పవర్లో లేకపోయేసరికి లీడర్షిప్ కి పార్టీ మీద కంట్రోల్ లేకుండా పోయింది. సో ఎమ్మెల్యేస్ వాంటెడ్ పవర్, దే వాంటెడ్ టు బి మినిస్టర్, వే టు బికమ్ మినిస్టర్ అని ఆలోచించుకుంటూ వాళ్ళు దే వెంట్ అండ్ సపోర్టెడ్ విజయ్ టుడే అఫీషియలీ గివింగ్ ఎ రిటర్న్ లెటర్ టు స్పీకర్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్, ఈ పార్టీ జయలలిత చనిపోయినప్పటి నుంచి క్రైసిస్ లోనే ఉంది. సో సక్సెస్ఫుల్లీ జయలలిత సెకండ్ టర్మ్ కూడా గెలిచారు. సో 2011 లో వచ్చారు, అండ్ దెన్ ఆఫ్టర్ 16 లో మళ్ళీ గెలిచారు. 16 లో గెలిచిన తర్వాత 6 months షీ రూల్డ్, ఎండ్ ఆఫ్ 6 months షీ ఎక్స్పైర్డ్. ఆ 4.5 years ఎవరు సీఎం గా ఉన్నారంటే ఈ ప్రెసెంట్ జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి ఉన్నాడు. సో ఆయన 21 దాకా సీఎం గా ఉంటూ 21 లో స్టాలిన్ టేకప్ చేశాడు సీఎం గా. సో ఇప్పుడు హిస్టరీని చూస్తే దే వేర్ ఇన్ పవర్ కంటిన్యూస్లీ, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం సెకండ్ టర్మ్ కూడా పవర్ లో లేకపోవడం అనేది ఫస్ట్ టైం. దట్ ఈస్ ద రీజన్ వై దెర్ ఇస్ అ క్రైసిస్, బికాస్ ఆఫ్ ఏఐడిఎంకే మెంబర్స్ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ need of power, and they are in search of it, whoever is going to offer it. And one more drawback here ఏంటంటే ఈ ఏఐడిఎంకే అనేది ఆల్వేస్ సక్సెస్ఫుల్ అండర్ సెలబ్రిటీ లీడర్షిప్. సెలబ్రిటీ లీడర్షిప్ కింద సక్సెస్ఫుల్ పార్టీ ఇది. 77 to 87 ఎంజి రామచంద్రన్ కంటిన్యూస్ 10 years celebrity leader. After that he expired, and party was in a confusion. Who is going to lead us next? Annappudu ఎంజి రామచంద్రన్ legal wife by name Janaki, she claimed leadership. Parallelly Jayalalitha also claimed leadership, and finally పెద్ద టక్ ఆఫ్ వార్ తర్వాత Jayalalitha took over the party and the symbol. Janaki expired later. So Jayalalitha run the show for 29 years continuous. Party lo untu, power lo untu, power lo lekunda 29 years more than MG Ramachandran. She run the show successfully. మధ్యలో power lo lekpoyina malli power ku vacharu, and she won 2 times continuously as a CM. So ikkada formula entante, this party will be suitable and be successful only under a celebrity leadership. ఇప్పుడు క్రైసిస్ ఎక్కడ వచ్చిందంటే నాన్ సెలబ్రిటీ లీడర్ అవ్వడం వల్ల, ఇన్ ద నేమ్ ఆఫ్ ఎడప్పాడి పళనిస్వామి, సిన్స్ 2021 he did not win even a single election. 21 assembly election, 24 parliament election, in between panchayat election, today 26 assembly election. కొంతమంది ఎమ్మెల్యేస్ తగ్గిపోయారు, లాస్ట్ టైం కన్నా ఈసారి ఎమ్మెల్యేస్ తగ్గిపోయారు, బట్ హీ డి నాట్ కమ్ టు పవర్ కంప్లీట్లీ, అండ్ లీడర్షిప్ హ్యాస్ గాట్ అ రెస్ట్రిక్షన్. సో ద లాజిక్ బిహైండ్ ఏఐడిఎంకే ఈస్ కంటిన్యూస్లీ dividing and into leadership crisis is it will suit only celebrity leadership, which is absent presently and continuously since Jayalalitha's death. And ఈ కేస్ మనకి అదే చెప్తుంది. అండ్ టుడే
what is going to happen to their party symbol, name, whether 30 MLAs will climb the symbol or EPS with 17 will climb the symbol. అవన్నీ మనకి ఫ్యూచర్ లోనే తెలుస్తాయి. As of now, the current situation is this. స్పీకర్ యాక్సెప్ట్ చేశాడా 30 మెంబర్స్ ఇచ్చిన లెటర్? ఎమ్మెల్యే సపోర్ట్ కదా. They cannot yesterday. No, my question is not that. ఏ లెటర్ హెడ్ మీద ఇచ్చారు? స్పీకర్ కి సపోర్ట్ ఏ లెటర్ హెడ్ మీద ఇచ్చారు? ఏఐడిఎంకే లెటర్ హెడ్ మీద ఇచ్చారు, అవునా? లెటర్ మీద ఇచ్చారు వితౌట్ ద సిగ్నేచర్ ఆఫ్ జనరల్ సెక్రటరీ ఈపీఎస్ పళనిస్వామి సిగ్నేచర్ లేకుండా ఇచ్చారు. అంటే వీళ్ళ పార్టీని తీసుకున్నట్ట, ఇప్పుడు వీళ్ళ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకున్నట్ట? It is valid. Majority MLAs ఇక్కడ ఉన్నారు కాబట్టి valid, and the speaker can do anything without even the court. సరే, ఇప్పుడు బీజేపీ నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నామా అని వాళ్ళు ప్రకటించారు ఆల్రెడీ. ఈ 31 you reminded me valid point. ఈ 30 MLAs ఇప్పుడు ఏమంటున్నారంటే alliance which we had during election, it is invalid now. We are not with BJP. We are completely out of it. We are calling ourselves only AIDMK 30 MLAs. We have no relationship with BJP, and we don't know whether EPS has got relationship or not. Another వాళ్ళ statement. అంటే వాళ్ళకి కాంగ్రెస్ అలయన్స్ తో ప్రాబ్లం లేదు? లేదు. వాళ్ళ కాంగ్రెస్ అలయన్స్ ప్రాబ్లం లేదు. సిపిఐ సిపిఎం అంటే ప్రాబ్లం లేదు. In case if well basically 6-member DMK supporter MLA ఏదైనా విత్డ్రా చేసుకుంటే there is a backup now for Vijay with 30 AIDMK support. మరి ఇప్పుడు వాళ్ళు డిఎంకేకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీ కాబట్టి ఈ టీవీకేలో జాయిన్ అయితే సో డిఎంకేకి వ్యతిరేకంగా సో సిద్ధాంతపరంగా ఓకే వాళ్ళకి, అంతేనా? ఇప్పుడు రూలింగ్ పార్టీ అనేది టీవీకే కదా, డిఎంకే కాదు కదా. మెర్జ్ చేస్తారా టీవీకేలోకి? మర్జ్ గారు. They wanted AIDMK identity without any merging, only support with the expectation that senior leaders should be given ministry post. ఎందుకంటే I told you, ఏజ్ ఫ్యాక్టర్ ఉంది వాళ్ళకి. ఐఎస్ తర్వాత 80+ లో ఉంటారు వాళ్ళందరూ కూడా. అప్పుడు దే మే బి అలైవ్ బట్ నాట్ యాక్టివ్ అనే ఉద్దేశంతో ఉన్న ఈ 5 years ని ఐ షుడ్ బి ఇన్ పవర్ అన్నట్టుగా దే ఆర్ లైక్ అవుట్ ఆఫ్ the general secretary control. ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి 17 మంది పరిస్థితి, వాళ్ళు ఎన్డీఏలోనే ఉన్నారా? వాళ్ళు ఏమన్నారు? ఎవరు? ఆ 17 members ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నారు? EPS did not meet press till now because of all this confusion. ఆయన వస్తే గానీ ఆయన నిర్ణయం డెసిషన్ మనం చెప్పలేము. So our 70 members, they are with EPS only. Adi issue. Okay. So ipudu valedo and this from this celebrity floated parties cannot sustain for a long term anedi we can always understand. And one more culture వాళ్ళలో మర్చిపోయాను చెప్పడము, AIDMK కల్చర్. ఆ సెలబ్రిటీ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెకండ్ లీడర్స్ ని డెవలప్ చేయరు. వాళ్ళు ఉన్నంతకాలం నేనే అంటారు. లాస్ట్ మూమెంట్ వరకు నా తర్వాత వీళ్ళు అని పేరు ఎప్పుడు చెప్పరు. ఎంజి రామచంద్రన్ చెప్పలే, జయలలిత చెప్పలేదు. సో ఆ చెప్పకపోవడము, సెకండ్ లెవెల్ లీడర్స్ ని డెవలప్ చేయకపోవడమే ఆ సెలబ్రిటీ ఫేస్ తర్వాత ఎప్పుడు ఆ పార్టీ క్రైసిస్ నే ఉంటది. 87 లో క్రైసిస్ బిట్వీన్ జానకి అండ్ Jayalalitha, and post Jayalalitha expiry in 2016 law between OPS and EPS, two leaders,
క్రైసిస్ అగైన్. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి మధ్యలో మాట్లాడుకోండి, లెట్ us have a డ్యూయల్ లీడర్షిప్ ఫార్ములా, మీరిద్దరు రెస్పాన్సిబిలిటీ ఒక్కొక్కటి తీసుకోండి, సో డోంట్ గెట్ డివైడెడ్ అని. శశికళ, I spoke about శశికళ AIDMK leader, she was kept in jail. ఆఫ్టర్ దట్ ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి, డ్యూయల్ లీడర్షిప్ వచ్చింది. సో దిస్ ఇస్ యర్ హిస్టరీ. అండ్ సక్సెస్ఫుల్ గా సెలబ్రిటీ ఫ్లోటెడ్ పార్టీ లాంగ్ టర్మ్ లో లాంగ్ స్టాండింగ్ గా ఉండదు. మరి ఇప్పుడు వచ్చే రోజుల్లో అంటే ఏఐడిఎంకే ఇప్పుడు వాళ్ళు టీవీకేకి మద్దతు ఇస్తే ఏఐడిఎంకే టీవీకేతో కలిసి పోటీ చేస్తారనా నీ ఉద్దేశం? లేదంటే ఇంక వాళ్ళు ఎన్డీఏ బ్లాక్ నుంచి బయటకు వచ్చి ఇండియా బ్లాక్ లో చేరినట్ట ఈ 30 మంది? ఛాన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడు కాంగ్రెస్ అండ్ స్టాలిన్ రిలేషన్షిప్ బాగాలేదు కాబట్టి there are chances where AIDMK, TVK, Congress to contest together in 2029. Possibility is very high. Stalin చెప్పేశాడు నో మోర్ రిలేషన్షిప్ విత్ కాంగ్రెస్ అని చెప్పాడు. 2029 లో స్టాండ్ ఏముంటుందో తెలియదు. యాజ్ ఆఫ్ నౌ స్టేట్ లో ఈ సెట్ బట్ దే ఆర్ కంటిన్యూయింగ్ యాజ్ ఇండియా బ్లాక్ కదా. ఎవరు? DMK they're continuing in India bloc but only said no alliance with Congress. But they want to exclude Congress. They wanted Akhilesh Yadav, they wanted Mamata Banerjee, they wanted Naveen Patnaik, Orissa, they wanted KCR from Telangana, they wanted maybe also from Telangana, they wanted communists from Kerala, right? They may need a secular Janata from Karnataka. వీళ్ళందరినీ కలుపుకుంటారు, but they don't want Congress anymore. ఎందుకంటే ఇట్ ఇస్ లైక్ వర్డ్ యూస్డ్ బై డిఎంకేస్, బ్యాక్ స్టాబింగ్ చేశారు వితౌట్ డిస్కసింగ్ విత్ us, టేకింగ్ ఆల్ అవర్ ఓట్స్, గెటింగ్ 5 MLA, దే లెఫ్ట్ అండ్ సపోర్టెడ్ టీవీకే విజయ్, ఆపోనెంట్ అయిపోయారు. ఈ 6 MLAs ఎవరైతే ఉన్నారో సిపిఐ, ఎం అండ్ విసికే, దే టుక్ పర్మిషన్ ఫ్రమ్ స్టాలిన్. వాళ్ళు అలా కాంగ్రెస్ 5 MLAలు అలా చేసి ఉంటే స్టాలిన్ వుడ్ హావ్ వెల్కమ్, బట్ అలా చేయలేదు కాబట్టి దేర్ ఇస్ మిస్అండర్స్టాండింగ్ అండ్ నౌ ఇట్ మే నాట్ గెట్ రికవర్డ్. ఆర్ అందరు కలిసి ఏమన్నా 2029 లో మేబీ దే మే కమ్ టు అండర్స్టాండింగ్ ఆర్ a third front which I told you now, or a third front which I told you now can be floated in 2029. Okay. Right. Okay, Sridhar, thank you.